అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు, బ్యానర్ వార్తలు అయితే ఈరోజు ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతిలో కూడా మూడు సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆటోనమస్ పుత్తూరు, తిరుపతి డిస్టిక్, ఏపీ, ఇండియా. దీని గురించి యాడ్ చేశారండి. ఎవరైనా కావాలంటే ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ సంబంధించి చేరాలి అనుకునే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. పేపర్ యాడ్స్ ఇవే వచ్చినాయి మూడు పత్రికల్లోనూ మెయిన్. ఇక వివరాల్లోకి వెళ్తే ఖర్చులు ఇస్తే చాలు, ఇసుక ఉచితం, సీనరేజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు, నగదు లావాదేవీలు ఉండవు, డిజిటల్ చెల్లింపులే. 2019 నుంచి 2021 ఇసుక విధానం ఉపసంహరణ, త్వరలో కొత్త విధానం. అప్పటి వరకు నిల్వ కేంద్రాల్లోనివి అందజేత, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, మొదలైన ఇసుక సరఫరా. సీనరేజ్ నిర్వహణ ఖర్చులు మాత్రమే ఉన్నారండి. అంటే అవి మాత్రం లేకుండా ఎలాగిస్తారు? దీనిపైన కూడా సాక్షి ఏడుపు కొట్టు కథనాలు రాస్తుంది. ఖచ్చితంగా మూడు ప్రధాన వార్తాపత్రికల్లో కూడా ఇదే అంశం ఉంది. ఇసుక మాత్రం ఉచితంగా ఉంటుంది. నిన్నటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఇసుక త్రవ్వకాలు అక్కడ ఏదైతే నిల్వలు ఉన్నాయో ఆ నిల్వల్లో నుంచి కొంత ఇస్తారు. అవి అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఉత్తర్వులు వస్తాయి అన్నమాట. గత ప్రభుత్వంలో ప్రజల్ని నానాయాతనలు పెట్టి వైకాపా పెద్దలు కోట్లాది రూపాయలు దోపిడీ చేసేలా అమలు చేసిన 2019, 2021 ఇసుక విధానాలను కూటమి ప్రభుత్వం ఉపసంహరించింది. వీటి స్థానంలో కొత్త ఇసుక విధానం 2024 అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక పూడిక రూపంలో జలాశయాల్లో ఉన్నది ప్రజలకు సరఫరా చేసేలా సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వానికి ఎటువంటి రాబడి లేకుండా కేవలం సీనరేజ్ ఛార్జ్, నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకొని ఇసుక అందజేయాలని పేర్కొంది. ఇందుకు కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించింది. కేవలం డిజిటల్ చెల్లింపులను మాత్రమే తీసుకుంటూ ఏ రోజుకు ఆ రోజుకి ఇసుక నిల్వలు వివరాలు వెల్లడిస్తూ పారదర్శక విధానం అమలు చేసేలా ఆదేశాలు ఇచ్చింది. మంచి విషయం కదా. ఇక్కడ డిజిటల్ చెల్లింపులు ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు ఎంత నిల్వ ఉంది, ఎంత చెల్లింపులు వచ్చినాయి, మొత్తం పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా. అంతేగాని గోప్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అమలు చేసినటువంటి మద్యం విధానం కాదు. అక్కడ చూడండి, లిక్కర్ షాప్ దగ్గర డిజిటల్ చెల్లింపులు ఏమీ ఉండవు, నగదు మాత్రం ఇవ్వాలి. దానిపైన ఉన్న ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేట్లు అనమాట ఇక్కడ. అది సరే. మరొకటి చూస్తే, రష్యాతో మరింత సుదృఢ బంధం, ప్రాంతీయ శాంతికి మద్దతుగా నిలుస్తా మోదీ ఉద్ఘాటన. ఓకే. నీట్ లీక్ వాస్తవమే, విస్తృతి ఎంతో తేలాలి, అక్రమ లబ్ధిదారులు ఎందరో గుర్తించాలి. ఈ సమాచారం ఆధారంగానే మళ్ళీ పరీక్షపై నిర్ణయం. నీట్ యూజీ వివాదంపై సుప్రీంకోర్టు. లీక్ అనేది వాస్తవం అన్నారండి, చూడాలి ఇంకా. అక్రమాలు నిజం, తప్పు మాత్రం మాది కాదు. వైకాపా పాలనలో భూముల స్వాహాపై రెవెన్యూ అధికారుల నివేదిక అసమగ్రంగా ఉందంటూ చంద్రబాబు అసంతృప్తి. అప్పటి భూ కబ్జాలపై త్వరలో శ్వేతపత్రం. రాష్ట్రంలో 5 ఏళ్ల వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకుల భూ కబ్జాలు, విశాఖలో దశపల్లా వంటి విలువైన స్థలాల అన్యాక్రాంతం, అసైన్డ్ భూములపై శాశ్వత హక్కుల పేరుతో అక్రమాలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనుంది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సచివాలయంలో మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్తో కలిసి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. అధికారులు మాత్రం చెప్పింది ఏంటంటే, అక్రమాలు నిజమండి, తప్పు మాత్రం మాది కాదు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళే చేశారండి అనేది వెల్లడించారన్నమాట. మంగళగిరిలో నిర్వహించిన వైఎస్ఆర్ సంస్మరణ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో కాంగ్రెస్ నాయకులు దానం నాగేంద్ర, కేసీపీ రామచంద్రరావు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నల ప్రభాకర్ వీళ్ళందరూ ఉన్నారండి. నిన్న రాజకీయ వ్యాపారులు వైఎస్ఆర్ వారసులు కారు.
కడపలో ఉప ఎన్నిక వస్తే అక్కడ ఊరూరు తిరిగే బాధ్యత తీసుకుంటా. ఏపీలో కాంగ్రెస్ గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణైనా సిద్ధం. వైఎస్ఆర్ 75వ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఓకే అండి. ఇక నెక్స్ట్ క్విజ్. QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి యాడ్ చేశారు. ఇంజనీరింగ్ గురించి యాడ్స్ భయంకరంగా వస్తున్నాయి పేపర్లో. ఉచిత ఇసుక కోసం లారీలు బారులు. ఓకే. స్టాక్ యార్డుల వద్ద డిజిటల్ చెల్లింపులు. ఓకే. నీట్ లీక్ వాస్తవం విస్తృతి ఎంతో తేలాలి. ఇది కూడా మనం అయిపోయినాయి. పర్యావరణ హిత ప్రతిమల్ని పూజిద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు. వేడుకల్లో పర్యావరణ హితమైన వస్తువుల్ని ఆ ప్రతిమల్ని వాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. త్వరలో వినాయక చవితి రానున్న నేపథ్యంలో మట్టి ప్రతిమలను పూజిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. మంగళగిరిలోని ఆయన నివాసంలో పర్యావరణ అటవీ శాఖపై సోమవారం సమీక్ష నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడాలి అంటే ప్రతిమలు మట్టితో చేసినవే తీసుకోవాలి అన్నట్లుగా పిలుపునిచ్చారనమాట. 22 నుంచి అసెంబ్లీ సమావేశాలండి. మరొక వార్త చూస్తే ఒక్క ఉత్తర్వుతో 982 ఎకరాలు కొట్టేశారు. చిత్తూరు పెద్దారెడ్డి లీల. అనాధీనం కాస్త పట్టా భూములయ్యాయి. వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగింపు. నాటి చిత్తూరు జేసీ నేటి తిరుపతి కలెక్టర్ వెంకటేష్ ఘనకార్యం. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న భూములపై నిర్ణయం. అధిక శాతం పెద్దాయన అనుచరుల చేతుల్లోనే. ఇదండి పరిస్థితి. అస్సాంలో ఒంగోలు అధ్యాపకుడి హత్య. తరగతి గదిలో కత్తితో పొడిచిన విద్యార్థి. స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు. ఓకే. తరగతి గదిలోనే విద్యార్థి కత్తితో పొడిచాడంటండి. ఇదేమి చిత్రం, భలే ఉంటుంది. అంటే విద్యార్థులు ఎంతకైనా తెగించే స్థితిలో ఉన్నారండి. గురువు ఏం చేశాడో చూడదు మరి. సరే, అది ముఖ్యమేం కాదు. ఓకే. సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం. సాక్షి పత్రికలో కూడా సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ గురించి యాడ్ చేశారు. నెక్స్ట్ కూడా అదే ఉంది. అదిగోండి, ఉచిత నాటకం అంట. వీళ్ళ ఏడుపు, సాక్షి వాళ్ళ ఏడుపు నేను అనుకున్నట్లే జరిగింది. వేస్తారు ఖచ్చితంగా. ఇసుక పేరుకే ఫ్రీ, డబ్బులు సమర్పించుకోవాల్సిందే. కూటమి సర్కారు తాత్కాలిక కొత్త విధానంలో ప్రత్యేకత ఇది. పన్నుల మోత, రవాణా ఛార్జీల నిర్వహణ ఫీజులు తడిసి మోపెడు. ఇసుక కమిటీలపై పెత్తనమంతా పచ్చనేతలదే. రవాణా ముసుగులో బయటకు తరలించి సొమ్ము చేసుకునే యత్నాలు. దాదాపు 40 లక్షల టన్నులు గత 40 రోజుల్లో మాయం. స్టాక్ పాయింట్ల వద్ద సగం నిల్వలను కొల్లగొట్టేసిన టీడీపీ నేతలు. వర్షాకాలం అవసరాలకు ముందుగా నిల్వ చేసిన గత ప్రభుత్వం. జగన్ హయాంలో ఏటా ఖజానాకు 780 కోట్ల రూపాయల ఆదాయం. ఇప్పుడు ఉచితమంటూ జనం నుండే ముక్కు పిండి వసూలు. నువ్వు ఎంత వసూలు చేసావో ఏంటో. ఇల్లు కట్టుకోవడానికి ఒక ఇవి ఉంటాయి కదా లారీలు, అది తెప్పించుకుంటే 40,000 కూడా మాట్లాడుతున్నారు. రాయటానికన్నా కొనసాగుతున్న టీడీపీ దాడులు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా కౌంటున్నారు. అయితే ఇప్పుడు నేను ఒక్కటి మాత్రం తెలియజేయాలనుకుంటున్నాను ఎవరికైనా సరే, టీడీపీ వాళ్ళకి. గతంలో వాళ్ళు చేసిన తప్పుల్ని మీరు కొనసాగిస్తూ ఉంటే అది చాలా తప్పు అవుతుంది. ఇకనైనా దాడులు ఆపాలి. దీనిపైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నలిగిపోతుందో, దాడులకు గురవుతుందో సామాన్యమైనటువంటి కార్యకర్తలు. సరే, వాళ్ళు గతంలో తప్పులు చేశారు. అదే తప్పులు మన కార్యకర్తలు కూడా చేస్తే మన పరిస్థితి రేపు ఏంటి అనేది కనీసం ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కూడా ఆలోచించుకుంటే మంచిదేమో అనిపిస్తుంది. ఈ దాడులు ఇలా కొనసాగితే వాళ్ళకి, టీడీపీ పార్టీకి తేడా ఉండదు. ఇది ఒక్కటే నేను చెప్తాను. వైఎస్ఆర్కు ఘన నివాళి. ఇడుపులపాయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు. ఇదంతా నాటకం. తండ్రి మీద ప్రేమ కూడా ప్రజల్లో సానుభూతి కోసమే.
సంక్షేమం సాధికారికత ఏపీ అభివృద్ధిపై ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో సగటు వార్షిక ఆదాయ అభివృద్ధి 12%. సిగ్గులేదా అబద్ధాలు చెప్పుకోవడానికి? కులమయం చేసి రావడం చెప్పుకుంటారు. వీళ్ళకన్నా సిగ్గుండాల, తినేవాళ్ళకైనా సిగ్గుండాలి. వైఎస్ఆర్ గురించి రాశారండి. ఇక్కడ ఉచిత నాటకం అంటున్నారు. ये तो आ गई सच में। ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో ఒకసారి చూద్దామండి. చెడు తిరుగుడు ఇరగదీసిన సీఎం సలహాదారు ఇన్నోవా. ఏప్రిల్ నెలలో 14,962 కిలోమీటర్లు, సగటున రోజుకు 500 కిలోమీటర్ల ప్రయాణం. ధనుంజయ రెడ్డి పేరుతో మంజూరు, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి వాడకం. ఎన్నికల ముందు ఎక్కడికి తిరిగారు? డబ్బు మూటలు చేరవేసేందుకే వాడారా? ఇలా ఇంకెన్ని సీఎంఓ వాహనాలు ఉన్నాయి? విచారణతోనే అసలు విషయాలు బయటకు. ఇదిగోండి, ఇన్నోవా అంట తెగ తిరిగేసిందంటండి. ఏప్రిల్ నెలలోనే 14,962 కిలోమీటర్లు తిరిగిందంట ఇన్నోవా. మరి ఎక్కడెక్కడికి తిరిగింది, ఏమేం పనులు చేసిందో తెలియదు. అందుబాటులోకి ఉచిత ఇసుక, మధ్యంతర ఇసుక పాలసీ విడుదల, జీవో 43 జారీ, జగన్ హయాంలోని పాలసీల ఉపసంహరణ, ప్రతిమ ఇన్ఫ్రా జేసీకేసీలతో కాంట్రాక్టు రద్దు, ఇకపై ప్రైవేటు అమ్మకాలు బంద్, ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపోల్లోనే ఇసుక, బ్లాక్లో అమ్మితే కఠిన శిక్ష జరిమానా. కడప నుంచే కాంగ్రెస్ జెండా అంట. నీట్ లీకేజీ సుస్పష్టం. ఇవన్నీ కూడా అందులోయే. సైనిక వాహనంపై ఉగ్రదాడి, 5 సైనికులు మృతి. కాశ్మీర్లోని కథువాలో ఘటన, ముందు గ్రెనేడ్ విసిరి వాహనం ఆగడంతో కాల్పులు. నెలసరి సెలవులు మంచిదే, కానీ అది మహిళలకే నష్టం కలిగించవచ్చు. సుప్రీంకోర్టు ఈ విధంగా అందంటండి. మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి సెలవులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే దానివల్ల మహిళలకు ఉద్యోగావకాశాలు దూరం కావచ్చని, ఇది వారికి నష్టం కలిగించవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. కరెక్టే కదా. మరి చాలామంది పరిశ్రమల వాళ్ళు ఏమంటారంటే, ఆఫీస్ వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇలా కంటిన్యూగా ప్రతి నెల ఇన్ని సెలవులు ఇవ్వాలి అంటే దాని బదులు వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకుంటే మంచిది కదా అనుకునే అవకాశం ఉంది, మగవాళ్ళని ఏర్పాటు చేసుకుంటే. తండ్రి కూతుళ్ల బంధంపై విషం, లైంగిక కోణంలో చూస్తూ దారుణ వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు మరో నలుగురు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు వెల్లడించిన డీజీపీ. తొలుత ఆ వీడియోపై స్పందించిన హీరో సాయి ధర్మతేజ్. ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. కానీ ప్రణీత్ హనుమంతు అనే ప్రముఖ యూట్యూబర్, అతడితో పాటు మరో 3 కలిసి ఆ వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్రదృష్టితో చూస్తూ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా సోషల్ మీడియా వేదికగా దారుణ వ్యాఖ్యలు చేశారు. వారిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్ హనుమంతు బృందం వీడియో చూసిన హీరో సాయి ధర్మతేజ్ తొలుత ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. సోషల్ మీడియా ప్రపంచం నిర్దాక్షిణ్యంగా ప్రమాదకరంగా మారిందని, దాన్ని నియంత్రించడం కష్టం కాబట్టి తమ పిల్లల ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సాయి ధర్మతేజ్ అయితే పోస్ట్ చేశారండి. ఇలాంటి చెత్త పనులు మాత్రం చేయకూడదు ఎవరైనా సరే, తప్పు కదా అది. జగన్ అక్రమాస్తుల కేసులో నిమ్మగడ్డ ప్రసాద్కు చుక్కెదురు. క్వాష్ పిటిషన్ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. టీడీపీలో ధర్మారెడ్డి భూమన అక్రమాలు, టీడీపీలో కాదండి, టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి
భూమన అక్రమాలంట. సిఐడి లేదా విజిలెన్స్తో విచారణ చేపట్టాలి. బడ్జెట్ పరిమితిని భారీగా పెంచిన అవినీతి. శ్రీవాణి టికెట్ సొమ్ము ఎలా ఖర్చు చేశారో లెక్కల్లేవు. ఓకే. 1,00,000 చేతిలో పెట్టి కిడ్నీ కాజేశారు. తొలుత 30 లక్షలు ఇస్తామని ఒప్పందం. ఆపరేషన్ చేసి కిడ్నీ తీసుకున్నాక అంతే సంగతులు. డబ్బుల కోసం నిలదీస్తే చంపేస్తామని బెదిరింపులు. విజయవాడలో కిడ్నీ ర్యాకెట్ ముఠా ఆగడాలు. న్యాయం కోరుతూ గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు. 160 రూపాయలకే కిలో కందిపప్పు, కిలో బియ్యం 48 రూపాయలు, స్టీమ్డ్ రైస్ 49 రూపాయలు. 11 మంది రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయం. రైస్ మిల్లర్లు హోల్సేల్ వ్యాపారంతో మంత్రి నాదెండ్ల చర్చలు. ఆగస్టు నుంచి రేషన్ లబ్ధిదారులకు రాయితీ కందిపప్పు. డ్రైవర్ నిద్రమత్తుకు 3 బలి అంటండి. నిద్రపోతే కార్లు నడపొద్దు దయచేసి, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి. ఇవండి 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.